ఇక నుంచి డిగ్రీలు ఉంటేనే ఇన్ఫ్లుయెన్సర్లు. చైనాలో ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వాలంటే డిగ్రీ ఉండాల్సిందే. అవును, మీరు విన్నది నిజమే. చైనా గవర్నమెంట్ సోషల్ మీడియా క్రియేటర్ల కోసం ఒక షాకింగ్ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. అదేంటో తెలుసా? చైనా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఒక కొత్త కండిషన్ పెట్టింది. మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఈ మందు వాడండి అని హెల్త్ టిప్స్ ఇచ్చినా, లేదా ఈ స్టాక్ కొనండి అని ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇచ్చినా, ఇకపై మీకు ఆయా రంగాల్లో అఫీషియల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే డాక్టర్ కాకుండా హెల్త్ టిప్స్ ఇవ్వలేరు, లాయర్ కాకుండా లీగల్ అడ్వైజ్ ఇవ్వలేరు. అసలు ఎందుకు ఈ రూల్ అని అనుకుంటున్నారా? ఎవరికి తోచింది వారు చెప్పి జనాలను కన్ఫ్యూజ్ చేయకుండా ఉండడానికి సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ రిలయబుల్ గా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫినాన్స్, లా, మెడిసిన్ వంటి కీలక అంశాల్లో తప్పుడు సలహాలు ఇస్తే జనాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చైనా ఈ కఠినమైన రూల్ పెట్టింది. ఒకవేళ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకుండా ఇలాంటి వీడియోలు చేస్తే వారి అకౌంట్లను వెంటనే బ్యాన్ చేస్తారు. దాంతో పాటు దగ్గర 12 నుండి 13 లక్షల రూపాయలు జరిమానా కూడా వేస్తారు. చైనాలో ఇప్పుడు జ్ఞానం పంచాలంటే ముందు డిగ్రీ చూపించాలి. మన దగ్గర కూడా ఇలాంటి రూల్ వస్తే ఎలా ఉంటుందో అని ఒక్కసారి ఊహించుకోండి. సో చైనా తీసుకున్న ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది మంచి స్టెప్ అయినా లేక క్రియేటర్ల స్వేచ్ఛను అణిచివేస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెషన్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.